ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ప్రముఖ సంస్థను వంటి కాన్సెంట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి మనకి వేరియస్ జాబ్ రోల్ కోసం భారీగా ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. సో అఫీషియల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వెంటనే చెక్ చేసి అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాన్సెంట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, ఈ యొక్క అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్ మరియు కమర్షియల్ బ్యాంకింగ్ వాయిస్ అనే 5 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం ఈ యొక్క కాన్సెంట్రిక్స్ కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. సో మనము ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసే ప్రాసెస్ మీదనే మనము ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. సో మనకి కాన్సెంట్రిక్స్ కంపెనీ నుండి అడ్వైజర్ కస్టమర్ సర్వీస్, తర్వాత దీంట్లో మనకి వాయిస్, నాన్ వాయిస్ మరియు టెక్నికల్ సపోర్ట్లో నాన్ వాయిస్, వాయిస్ మరియు కమర్షియల్ బ్యాంకింగ్ వాయిస్, ఇలా 5 డిఫరెంట్ జాబ్ రోల్స్ అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా అయితే ఉందన్నమాట. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను క్వాలిఫికేషన్ డీటెయిల్స్తో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని నేను చెప్తాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్. అక్కడ ఫస్ట్ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ వెరిఫై చేయండి, మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, పిన్ కోడ్, స్టేట్, సిటీ, మీ యొక్క ఏజ్ లిమిటెడ్, ప్రిఫర్ వర్క్ లొకేషన్ ఇక్కడ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, తర్వాత వడోదర, వైజాగ్, తర్వాత మనకి బెంగళూరు కావచ్చు, చెన్నై, ఇలా చాలా లొకేషన్స్ అయితే కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉందన్నమాట పోస్టింగ్ ఇవ్వడానికి. తర్వాత రిలొకేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత మనకి వచ్చేసి అదర్ డీటెయిల్స్ ఉంటుంది, షిఫ్ట్ టైమింగ్స్ అని. దెన్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, మినిమం ఇంటర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే డిప్లొమా, లేకపోతే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈ 4 క్వాలిఫికేషన్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మినిమం 12th పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. దెన్ మనకి స్ట్రీమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, సైన్స్, ఆర్ట్, కామర్స్ అండ్ అదర్స్, అది కూడా సెలెక్ట్ చేసుకోండి. కొన్ని మనకి రిలవెంటెడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పాస్ అవుట్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటుందా, దెన్ మీరు ఏ పర్టికులర్ జాబ్ రోల్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పర్టికులర్ జాబ్ రోల్కి మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కొన్ని రిలవెంటెడ్ క్వశ్చన్స్ అవన్నీ ఉంటుంది. దెన్ మనకి స్పాట్ యొక్క అసెస్మెంట్ టెస్ట్ అయితే కూడా ఉంటుందన్నమాట. అది వెంటనే రాయండి, మేము తర్వాత రాస్తామని అక్కడ ఆప్షన్ ఉన్నా సరే అది ప్రిఫర్ చేయకండి. మీరు ఎప్పుడైతే ఫ్రీ ఉంటారో అప్పుడే జాబ్ డీటెయిల్స్ ఫిల్ చేసేసి అప్పుడే టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ప్రాసెస్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ మెన్షన్ చేసి పెడతాను, చెక్ చేసి అప్లై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.